పరిస్థితులన్నీ గమనించి ఒక 11 నెలలు అయ్యింది కానీ 11 సంవత్సరాలు అయినట్టు చుక్కలు చూపిస్తున్నాడు ఈరోజు ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు. సో ఎప్పుడు పోతారా, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది. కింది స్థాయి నుండి పై స్థాయి వరకు, ఒక వ్యవసాయ కూలి నుండి మొదలు పెట్టుకుంటే ఒక వ్యాపారవేత్త వరకు కూడా ఏంటి రాష్ట్రంలో పాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఎట్లా ఉందని ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది. అదేవిధంగా ఈరోజు మణికొండ మున్సిపాలిటీ తీసుకుంటే తెలంగాణ రాకముందు ఎట్లుండే కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లా మారింది అనేది ఆ ప్రాంతాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆ ప్రాంతం ఏ విధంగా బాగా డెవలప్మెంట్ అయింది. ఎప్పుడు నేను కేటీఆర్ గారితో గొడవ పడుతుంటే షేర్లింగంపల్లి రాజేంద్ర నగర్ అసలు ఈ 2 నియోజకవర్గాలకు మీరే ఎమ్మెల్యేనా అని అడుగుతుంటే మంత్రి గారికి నేను ఆ రోజు. ఎందుకంటే ఎక్కడ చిన్న సమస్య ఉన్నా డబ్బులు తీసుకుపోయి రాజేంద్ర నగర్లో పెడతా అంటుండే, షేర్లింగంపల్లిలో పెడతా అంటుండే. ఈ గల్లీకి రోడ్ లేదు, లింక్ రోడ్ కావాలా, ఇక్కడ బ్రిడ్జ్ కావాలి, నార్సింగ్ దగ్గర రింగ్ రోడ్ దిగాలి, అన్ని